ఏంటమ్మా, ఇంకా అది నిద్ర లేవలేదా? బాగా నిద్రలో ఉందిరా, ఎంత లేపినా లేవడం లేదు. అవునా? అయితే అది నేను లేపితే ఖచ్చితంగా నిద్ర లేస్తుందిలే అమ్మా. నేను లేపుతాను. తాజా కూరల్లో రాజా ఎవరండి? ఇంకా చెప్పాలా వంకాయేనండి. రే అన్నయ్య, నన్ను నిద్ర లేపాలంటే ఇంకా వేరే పాటలే లేవా? ఆ వంకాయ పాటే దొరికిందా? నువ్వు పెద్ద శాడిస్టురా. నోరు మూసుకొని ముందు లేవు, వాడికి తర్వాత వార్నింగ్ ఇద్దువు గాని. నేను చెప్పానా అమ్మా, ఈ పాటకు ఖచ్చితంగా నిద్ర లేస్తుందని? చూడు ఎలా లేచిందో. వాడు వంకాయ పాట పాడి నన్ను ఎందుకు నిద్ర లేపాడంటే, నాకు వంకాయ అంటే అస్సలు నచ్చదండి. మా ఇంట్లో 2 రోజులకు ఒకసారి వంకాయనే వండుతారు. నా లంచ్ బాక్స్లో వంకాయని చూసి మా ఫ్రెండ్స్ ప్రతిరోజు నన్ను ఎగతాళి చేస్తారు. టీచర్స్ కానుంచి అందరూ నన్ను వంకాయ అని పిలుస్తారండి. అదే సంగతి. అందుకే వంకాయ అంటే నాకు అస్సలు నచ్చదు. వంకాయలు వంకాయలు వంకాయలోయ్. ఇదొకటి. ప్రపంచంలో ఇంకేది దొరకనట్టు ఎప్పుడూ వంకాయలే అమ్ముతుంది. ఏంటో అందరూ నాకు శత్రువులే. ఏంటి వందనమ్మా, కావాలా వంకాయలు? ఏం అక్కర్లేదమ్మా నీ వంకాయలు. మా పెరడంతా అవే. కావాలంటే 10 బుట్టలు నువ్వే తీసుకెళ్ళు. నీకు కొబ్బరికాయ కొడతాను. ఏంటి బంగారం అలా కూర్చున్నావు? ఈరోజు లంచ్ స్పెషల్ ఏంటో తెలుసా? ఏంటన్నయ్య, అమ్మ చికెన్ బిర్యానీ చేస్తుందా? బిర్యానీయే కానీ చికెన్ బిర్యానీ కాదే. బిర్యానీ విత్ మసాలా వంకాయ. సూపర్ కాంబినేషన్ కదా. సూపర్ కాంబినేషన్ అయితే మీరే తినండ్రా, నాకేమీ వద్దు. వద్దా? పోనీ గుత్తొంకాయ నా చేతో స్వయంగా చేయనా? మొన్న చేస్తే మా ఫ్రెండ్స్ ప్లేట్స్ కూడా తినేసారు తెలుసా. హ్మ్, సొంత డబ్బు వాయించుకోవడం అంటే ఇదే. నిజం రా, అందరూ చాలా బాగుందన్నారు. ఏ, నీకేం పట్టింది? మసాలా వంకాయనా గుత్తొంకాయనా వంకాయతోనేగా చేసేది. అలా కాదే, నీకెలా చెప్పాలి? చెప్తా విను. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి ఉందనుకో, ఎప్పుడూ ఒకేలా ఉన్నా ఒక్కో డ్రెస్లో ఒక్కోలా కనిపిస్తుంది కదా. అలాగే వంకాయ కూడా. అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. ఏంటి, వంకాయ వేరు గుత్తొంకాయ వేరేనా? అది కాదురా, నువ్వు పుస్తకాలు వదిలేసి అమ్మాయిల్ని వాళ్ళ డ్రెస్సుల్ని పరిశీలించడం మొదలుపెట్టావని బాగా అర్థమైంది. చిచ్చి, ఏం మాటలే అవి. ఇంట్లో అమ్మా నాన్నలు ఉన్నారన్న బుద్ధి కూడా లేకుండా మాట్లాడుతున్నావు. అమ్మా నాన్నలున్నారనా? అయితే వాళ్ళు లేనప్పుడు అడగొచ్చన్నమాట. నీకు దండమే తల్లి. నువ్వు వంకాయ తినకు, నన్ను తినకు. నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేకపోతే నాతో పెట్టుకుంటాడా? ఇంకోసారి పిచ్చే సలహాలు ఇవ్వడు. ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవాళ్ళే. వందన, మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలి నీకు? అదేంట్రా, ఇంతాక వంకాయ విత్ బిర్యానీ అన్నావు? జోక్ చేశాను లేవే. ఏంటి ఇప్పుడు వంకాయ కావాలా నీకు? లేదు లేదు, ఆమ్లెట్, హాట్ ఆమ్లెట్ విత్ ఆనియన్స్. దేవుడా, ఒక్కొక్కరికి ఒక్కోటి వండడానికి చచ్చిపోతున్నాను. అందుకే ఆ, అందుకే నీకు ఒక ఇల్లుందనుకో. అంటే ఏంటమ్మా, ఇప్పుడు నేను కొత్తిల్లు కట్టుకోవాలా? ఎందుకమ్మా ఆ డొంక తిరుగుడంతా? ఏం లేదే, నాన్న నీకు ఒక సంబంధం చూశారు. ఏంటి, నాకా? ఆగాగు, అప్పుడే ఆశ్చర్యపోకు. వాళ్ళు రేపే వస్తున్నారు. రేపా? ఏంటి శాకుల మీద శాకులు ఇస్తున్నారు? ఆగమన్నానా? మా అందరికీ వాళ్ళకి కూడా ఓకే అయిపోయింది. ఇప్పుడు తీరిగ్గా ఆశ్చర్యపో. ఇప్పుడేం చెప్పక్కర్లేదులేమ్మా, రేపు వాళ్ళొచ్చాక చెప్పుదువు గాని. వీళ్ళకి పెళ్లి చేయడం ఒక్కటే గోల్. మా గోల్స్తో అవసరమే లేదు. అయినా పెళ్లి చేయడం ఎంత కష్టమో పెళ్లి తప్పించుకోవడం కూడా అంతే ఈజీ. అంకుల్, మీరేమీ అనుకోకపోతే వందనతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ఎంత ధైర్యం వీడికి! నాన్న పర్మిషన్ అడిగాడు కానీ నా పర్మిషన్ అవసరం లేదా? అమ్మా వందన, తనకిల్లు చూపించు. రే అన్నయ్య, నువ్వు కూడా రారా, నాకు భయం వేస్తుంది. నేనెందుకే? సరే పద, వస్తాను. స్టాప్ చందు. నీ పేరు అదే కదా. నేనైతే నిన్ను చందు అనే పిలుస్తాను. నువ్వు కూడా చక్కగా నన్ను గౌతమ్ అని పిలు. ఈ అండి, కారు అలాంటి పదాలు వాడొద్దు ప్లీజ్. అన్నయ్య మొహంలో ఏదో సంతృప్తి. కొంపతీసి అన్నయ్య కూడా నచ్చేశాడా ఏంటి?
ఈ సంబంధం ఎలా చెడగొట్టాలా అని నా బాధలో నేనుంటే వీడేంటి అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాడు. అయినా నువ్వు అంత గౌరవం ఇవ్వడానికి ఇది అరేంజ్డ్ మ్యారేజ్ ఏం కాదులే చందు. ఏంటి అరేంజ్డ్ మ్యారేజ్ కాదా? వెయిట్ చందు, కేవలం నా వైపు నుండి మాత్రమే. వందనకేం తెలియదులే. నిజం వందన, నాది 5 ఏళ్ల ప్రేమ. మరి నాకేంటి ఈ ముఖాన్ని ఇంతకుముందు చూసినట్టు కూడా గుర్తులేదు. మనిద్దరం ఒకే కాలేజ్. నేను నీ సీనియర్ని. నీకు లవ్ ప్రపోజ్ చేద్దామనే అనుకున్నా, కానీ నువ్వెలాగో కాదంటావు. ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ కష్టపడి నేను ఇంప్రెస్ చేసినా, నా టైం బాగోలేక అంతలోనే మీ ఫ్యామిలీ వాళ్ళకి తెలిస్తే తిట్లు గొడవలు. ఉఫ్. అందుకే షార్ట్ కట్ వెతుకున్నా. ఎలా ఉంది ఐడియా? ఓకే, మరీ అలా పిచ్చివాళ్ళని చూసినట్టు చూడకండి ఇద్దరు అన్న చెల్లెళ్ళు. నిజం వందన, నువ్వంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఓకే చెప్పవా? నాకు స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటి అలవాట్లేమీ లేవు. మేలిగో ప్రదర్శించకుండా నీ ఇష్టాలకు విలువ ఇస్తాను. ఏ కష్టం రానివ్వను. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేకపోయినా, భవిష్యత్తులో నీకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రతి కష్టంలో నిన్ను తోడుంటా. నా మీద ఇంకేమైనా సందేహాలుంటే మీ నాన్నని అడగండి. ఆయనేం ఆషామాషి కాదులే. ఎంక్వైరీ చేసి మరీ పెళ్లి చూపులకు ఒప్పుకున్నాడు. వందన, గౌతమ్కి తోట చూపిద్దాం పదా. మా నాన్న సర్టిఫికెట్ ఇచ్చాడంటే ఓకే, కానీ గ్రూప్స్ రాయడం నా గోల్. అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుందని కాదు, ఒకసారి హార్డ్గా ప్రిపేర్ అయి రాయాలని. అయితే అప్పటి వరకు పెళ్లి ఆలోచన పక్కన పెట్టాలా? కష్టమే, అయినా ఇష్టమైన వారి కోసం తప్పదుగా. అయితే నాకు ఓకే అన్నయ్య. అయితే మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను లోపలికి వెళ్ళేసి వాళ్ళకి చెప్పొస్తాను. నేనంటే నిజంగా ఇష్టమా? నిజంగా ఎంత ఇష్టమో చెప్పలేదు మరి. చాలా ఇష్టం. చాలా అంటే? అదిగో ఆ వంకాయలంత ఇష్టం. ఈ వంకాయ ఇంకా నన్ను జీవితాంతం వదిలెట్టులేదు. కర్మ కాకపోతే వీడికి వంకాయ పిచ్చేనా? వావ్, మీకు వంకాయ తోటుందా? అయితే ఇల్లరికం వచ్చేస్తా. ఎంచక్క ప్రతిరోజు వంకాయ కర్రీ తినొచ్చు. తాజా కూరల్లో రాజా ఎవరండి? ఇంకా చెప్పాలా వంకాయేనండి. అలా చందు పాట పాడుతూ వందనను ఏడిపించడం మొదలుపెట్టాడు. ఇంతటితో మన కథ ముగిసింది. ఈ కథ నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.